హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 బగారాకులు ఆవాలు జీలకర్ర సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పసుపు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి తీసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత కొంచెం పుదీనా రుచికి సరిపడ ఉప్పు కారం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటా ముక్కల్లో ఉప్పు కారం మసాలా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. చివర్లో సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరాకు అలాగే కసూరి మేతి వేసుకుని కలుపుకోవాలి. అంతే, టేస్టీ బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ. వన్స్ ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.